ఇప్పుడు టైం ఉదయాన్నే 3 అయింది. అదిగోండి అదేమో బాబాయ్ బండి వెళ్తుంది లోడ్ అయ్యి, ఇదేమో మన బండి కూడా లోడ్ అయింది. మన బండి వేసుకుని ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ లోడింగ్ వచ్చేసి బాబాయ్ చేయించాడు, నేనైతే వెళ్ళలేదు. నాకు వేరే కిరాయి ఉంటే మన దోస్తు బండి ఉంది కదా, అది వేసుకుని వెళ్ళిపోయాను. మన బండి బాబాయ్ లోడ్ చేయించాడు. ఆయన బండి ఏమో ఇప్పుడు డ్రైవర్ వస్తున్నారు, మన బండి ఏమో మనం వేసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వచ్చేసి గుంటూరు వెళ్ళాలంట. గుంటూరు అయితే వెళ్దాము. ఈరోజు బ్లాగ్ అయితే ఇదే. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. డీజిల్ కూడా హాఫ్ ట్యాంక్ ఉంది మనకి. డీజిల్ మైలవరం. ఎదరేంటో లారీకి కట్టలు ఇరిగిపోయినాయి అనుకుంటా. యాక్సిడెంట్ బండి ఇది. ఎక్కడో జరిగి ఉంటుంది, లాక్కెళ్తున్నారు. ఈ పోలీసులు ఏంటో ఇప్పుడే నేను నిద్రపోయి లేచి వస్తున్నాను రా బాబు అన్నా కానీ, లేదు మా డ్యూటీ మేము చేయాల్సిందే, ఆపాల్సిందే, నువ్వు మొహం కడగాల్సిందే అంటున్నారు వాళ్ళు. ఏదో ఫోటో తీసుకొని పంపించారు. ఇక పక్కనేనండి 10 కిలోమీటర్లు వచ్చావు అంతే అని చెప్పి అన్న. లేదు అయినా సరే కడగాలి, అయినా మొహం కడగడానికి ఏమైంది నీకు అని చెప్పి అడుగుతున్నాడు ఆయన. సరే మనదేం పోయిందిలే అని చెప్పి ఒక మొహం కడిగా అంతే. జస్ట్ ఏదో ఫార్మాలిటీగా అంట. అయినా మనల్ని కాదు, లారీలు వస్తాయి కదా, లారీలు నాపితే సరిపోద్ది. మనల్ని నాపితే ఎట్టాగా, మన బుట్టబళ్ళు ఏమో మహా అయితే ఒక 80-90 కిలోమీటర్లు వెళ్తాం మేము అంతే. దానికి ఏం నిద్ర వచ్చేది? ఇప్పుడు టైం ఎంత? 3:30 అయింది. 3:30కి ఏం నిద్ర వచ్చిద్ది? విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఫ్లైఓవర్. రాత్రిపూట ఈ బస్సులు కావాలేంటో వెనక సైలెంట్గా వస్తున్నాయి, స్పీడ్గా వెళ్తున్నాయి, భయం వేస్తుంది అయిపోతుంటే. వారధి ఎక్కేసాం. వారధి విజయవాడ గుంటూరుకి వారధి. ఫ్యూచర్లో మొత్తం ఇదంతా కలిసిపోద్ది, విజయవాడ గుంటూరు మొత్తం కలిసిపోద్ది ఇదంతా. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. వెళ్తున్నాం జాయిగా చిన్నగా. మంచు పడరు సార్ మన రోడ్డు దిగారు కొని ఈ కెమెరా ఆనకి ఇదంతా కెమెరా రోడ్డు దిగారు సార్. గుంటూరు ఆటో నగర్ దాటగానే టీ కొట్టుంటే అక్కడ ఆపాం మన బండి. ఇదిగోండి ఇదేమో బాబాయ్ బండి. బాబాయ్ బండికి ఏమో డ్రైవర్ వచ్చారు స్వామి ఆయన. మంచు మాత్రం ఇరగదీస్తుంది. మొన్నటిదాకా అసలు మంచే లేదు ఇక్కడ, ఈరోజు బాగా పడుతుంది మంచు. బళ్ళు కూడా సరిగ్గా విజిబిలిటీ లేదు. ఆ లారీ అక్కడ పెట్టకూడదు, ఆయన రోడ్డు మీద ఆపేది లారీలు. బళ్ళు అట్టాగే కదా గుద్దుకుని యాక్సిడెంట్లు అయ్యేది.
మరీ రోడ్డు మీద ఖాయం చేసి పెట్టాడు ఆయన లారీ అతను. ఇంత కూడా తెలియదు వాళ్ళకి. మంచులో వెళ్తుంటే అసలు ఎదుర రోడ్డు ఏం కనిపించట్లేదు. నేను చాలా స్లోగా వెళ్తున్నాను. ఇక్కడ నుంచి మనం ఒక 8 కిలోమీటర్లు వెళ్తే మనం పచ్చిపాడు రోడ్లోకి దిగొచ్చు. అక్కడే హనుమాన్ బొమ్మ దగ్గరే మన మిల్లు ఉంటుంది. అక్కడ సైడ్ని పెట్టేసి పడుకున్నామంటే ఇక ఉదయాన్నే లేకొచ్చు మనం 7, 8 ఆ టైంలో. కాబట్టి నేను స్లోగా వెళ్తున్నా. మంచు మాత్రం ఈరోజు చాలా ఎక్కువగా పడుతుంది. మొన్నటి దాకా అసలు మంచే లేదు. ఈరోజు మాత్రం కొంచెం చాలా ఎక్కువే పడుతుంది మంచు. చూడండి, మంచులో మరీ దారుణమైన పరిస్థితి. మీకు వీడియోలో ఈ రకంగా కనిపిస్తుంది, కానీ నిజంగా కళ్ళతో చూస్తే ఒక 10 నుంచి 20 అడుగుల లోపే ఉంది మనకి విజిబిలిటీ. ఆ విజిబిలిటీలో మనం ఎక్కువ స్పీడ్ వెళ్తే కనుక ఎదురేమన్నా బండి కానీ లేకపోతే ఏమన్నా ఆగుంటే మనమైతే వాళ్ళని గుద్దుకోవటం తప్పదు. కాబట్టి మంచులో వెళ్ళేటప్పుడు చాలా నిదానంగా చిన్నగా వెళ్ళండి. ఎందుకంటే మన కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి నైట్ పూట మళ్ళీ మంచులో తోలేవాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా తోలండి. చిన్నగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. మెయిన్ స్లోగా వెళ్తే దాదాపు ఏ ప్రాబ్లం జరగకుండా మీరు హ్యాపీగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఏ ప్రాబ్లం లేకుండా మీరు మీ గమ్యస్థానానికి అయితే చేరుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అసలు 4 సిగ్నల్ అనేది ఎక్కువ శాతం బండి ఆగి ఉంది అని చెప్పి అనటానికి అది వాడతాం మనం. కానీ ఇప్పుడు మంచు పడుతున్నప్పుడు 4 సిగ్నల్ వేస్తాము. ఎందుకు అంటే ఎల్లో కలర్ అనేది కొంచెం విజిబిలిటీ ఎక్కువగానే ఉంటుంది. రెడ్ కలర్ ఉన్నా కానీ అది విజిబిలిటీ బాగానే ఉంటుంది. కానీ దానికి తోడు ఈ ఫ్లాష్ లైట్ కనుక మనం వేస్తూ ఉంటే, ఎందుకంటే అది ఫ్లాష్ అవుతూ ఉంది కదా, అది వేస్తూ ఉంటే కొంచెం విజిబిలిటీ ఎక్కువ అయ్యి ఎదర బళ్ళు ఉన్నాయి అని చెప్పేసి వెనకాల ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. కాకపోతే అసలు యాక్చువల్గా మనం ఇలా రోడ్డు మీద రన్నింగ్లో ఉన్నప్పుడు 4 సిగ్నల్ అనేది వాడకూడదు. కాకపోతే ఇక్కడ మనకి బళ్ళు క్లియర్గా విజిబిలిటీ కావాలి కాబట్టి ఈ 4 సిగ్నల్ అనేది వాడుతూ ఉంటారు. అసలైతే యాక్చువల్గా వాడకూడదు, కానీ తప్పదు. ఇప్పుడు ఇలా మంచు పడే టైంలో మాత్రం వాడాల్సి వస్తుంది. మొత్తానికి హనుమాన్ బొమ్మ దగ్గర పచ్చిపాటి దగ్గర దిగి నేను మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చాను. ఇక్కడ ఏదో మిల్లు ఉందంట, పేరైతే నాకు ఐడియా లేదు, పేరు అడుగుదాము. ప్రస్తుతానికి నేను ఇక్కడ బండి పెట్టుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మిల్లోకి ఎంటర్ అయిపోయాం. పార్టీకి ఫోన్ చేశా, మిల్ ఎక్కడ ఏంటని చెప్పేసి మొత్తం అడిగాను. అడ్రస్ చెప్పారు. సో మిల్లో పెట్టుకున్నాం. బళ్ళు కూడా ఉన్నాయి, ఇక్కడ పక్కన బళ్ళు ఉన్నాయి. వరుస పెట్టి 4 బళ్ళు ఉన్నాయి మొత్తంగా. చూద్దాం ఎప్పుడు పిలుస్తారో ఏంటో, మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. మొత్తం అవి ఒక 4 బళ్ళు, మన ఒక బండి, మొత్తం 5 బళ్ళు వచ్చినాయి. బండి కాటా పెడదామని వెళ్తున్నాం. ఇప్పుడే బండి బయటికి వెళ్ళి తిప్పుకొని రావాలి. ప్రస్తుతానికి నేను మిల్లు బయట ఉన్నా. మన బండి అన్లోడ్ అయిపోయింది. లోపల ఎటువంటి వీడియోలు తీయలేదు. ఇదిగోండి, మిల్లు బయట పెట్టుకొని ఉన్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ పూటకైతే ఇంకా మనకి లోడ్లు ఏమీ లేవు. ఇంకా అలాగే వెళ్ళిపోదాం ఇంటికి. తర్వాత ఇంకేమైనా లోడ్లు ఏమైనా ఉంటే అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతానికి ఈరోజు అయితే ఇంకేం మాట్లాడలేదు. మనం మన ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా లోడ్లు ఉంటే అక్కడ మాట్లాడదాం, సరేనా గైస్? మనకి ఇక్కడ నుంచి ఒక రిటర్న్ లోడ్ ఒకటి దొరికింది. ఏదో ట్రాక్టర్ది బ్లేడ్ ఉంటుందంట, లెవెలింగ్ బ్లేడ్ ఒకటి. ఆ లెవెలింగ్ బ్లేడ్ వేసుకొని వెళ్ళాలంట. కాబట్టి ఇప్పుడు మనం ఆ లెవెలింగ్ బ్లేడ్ వేసుకొని వెళ్దాం. ప్రస్తుతానికి వెళ్తున్నా. ఇక్కడ నుంచి లోడింగ్ పాయింట్ ఒక 10 కిలోమీటర్లు ఉంది. వెళ్దాం.
నేను ఇప్పుడు ఇక్కడ పచ్చిపాడు వెళ్ళే రోడ్లో హనుమాన్ బొమ్మ ఉంటుంది కదా, అక్కడ నుంచి వట్టి చెరుకూరు అనే ఊరు వెళ్తున్నా. ఆ ఊర్లో ఉందంట చిన్నది లెవెలింగ్ చేసేది, అది వేసుకొని వద్దాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రోడ్లోనే ఉన్నాను నేను. రోడ్ ఏమంతేం బాగోలేదు. ఫోన్లోనేమో 22 నిమిషాలు చూపిస్తుంది. ఓకే, మనం ఈ ఊరు వచ్చాం, వట్టి చెరుకూరు. ఎక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నాడు పార్టీ, ఫోన్ చేద్దాం. అదిగోండి బోర్డు, వట్టి చెరుకూరు. ఫోన్ చేద్దాం పార్టీకి. ఈ ఊర్లో ఏదో బొడ్రాయి సెంటర్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఆ బొడ్రాయి సెంటర్ దగ్గర ఉన్నా ప్రస్తుతానికి. మన రిటర్న్ లోడ్ ఉంటే బండిలో వేసేసాం, అదేంటో మీకు చూపిస్తా. ఇదిగోండి, ట్రాక్టర్ దగ్గర లెవెలింగ్ చేసేది ఉంటుంది కదా, అదే ఇది చిన్నది. ఒక 2 క్వింటాలు 150 కేజీలు ఏమో వస్తుంది ఇది. అదైతే లోడ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మా ఊరు ఉంది కదా, మళ్ళీ అక్కడ నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళాలి నేను, మళ్ళీ ఆ ఊరు అన్లోడ్ చేయాలంటే. అక్కడికి మాట్లాడుకొని వెళ్తున్నాను. ఈ కిరాయి వచ్చేసి ఒక 2000, మనకి ఆయిల్ ఖర్చులు అవన్నీ పోతాయి అనమాట ఇది వేసుకెళ్తే. కాబట్టి వెళ్ళిపోతున్నా. ఈ కిరాయి వచ్చేసి నాకు బాబాయ్ చెప్పాడు, ఆయనకు వచ్చింది ఇది. ఆయన బండి అందుబాటులో లేదు కాబట్టి మనకు చెప్పాడు, కాబట్టి ఇది వేసుకొని నేను వెళ్తున్నా. మళ్ళీ మనం గుంటూరు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే రోడ్డు ఎక్కాలంట, ఇటు నుంచి వేరే దారి ఏం లేదంట. సో మనం అటు పోదాం. యాక్చువల్గా మనకు మళ్ళీ పత్తి లోడ్ ఒకటి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తున్నా కదా ఇంటికి, వెళ్ళి బండి పెట్టేయాలంట లోడ్కి. అయితే లోపల ఉన్న దాన్ని ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. అయితే ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, దాన్ని ఎక్కడైనా పడేసి మన దోస్తు బండి ఉంది కదా, ఆ బండి వేసుకొని వచ్చి దాంట్లో తిరగేసుకొని వెళ్ళి దింపేసి వద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద బరువేం లేదు, 3 అయితే ఈజీగా మోసేస్తారు దాన్ని. మళ్ళీ ఎందుకు అనవసరంగా లోడ్ వదిలేయటం. అయితే మన బండికి డ్రైవర్ని పెడతాను, అది కూడా పేరేచర్లు వెళ్తుందంట రేపు. కాబట్టి ఇక డ్రైవరే వెళ్తారు, నేనైతే వెళ్ళలేను. మనకి దోస్తు బండితో బందర్ వెళ్ళాలి నేను. బందర్ అంటే మచిలీపట్నం, అక్కడ ఒక గుడి ఉందంట, గుడ్లవల్లేరు దగ్గర, ఆ గుడికి వెళ్ళాలి. కాబట్టి రేపైతే మన బొలెరోని డ్రైవర్కి ఇచ్చి పంపిద్దాం. కాశా టోల్గేట్లోకి వచ్చాం మనం. టైము 2:20 అయింది. వచ్చేసాము, భారత్ మీదకి వచ్చేసాము. 1:03 టైము. మాట్లాడేసాలే, ఆటో మాట్లాడేసాను. అటు నుంచి అటు ఇంకొక ఆటో మాట్లాడి ఆటోకి ఇచ్చి పంపించేస్తున్నాం. మళ్ళీ మనం వెళ్ళి రావాలంటే ఎక్కడ కుదురుతుంది? మళ్ళీ ఆ బండి వచ్చినా కానీ దానికి అదే డీజిల్ కాలుద్ది, మళ్ళీ వేరే వాడిని పంపాలి, అదంతా రిస్కీ ప్రాసెస్. అందుకని చిన్న ట్రక్ ఆటో ఒకటి మాట్లాడేసా. ఒక ఆటో పిలిపించానని చెప్పాను కదా, ఆటో వచ్చింది. ఆటో ఇక్కడే ఉంది. అది ఆటోకి వేసేసి మన బండి మళ్ళీ లోడ్కి పెట్టేసా. ఈ ట్రిప్కి నేను డ్రైవర్ని పెడుతున్నాను, మనమైతే వెళ్ళట్లేదు. ఓకే, ఇదే ఈరోజు వీడియో. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.